చట్టం చేయాలి, చట్టం చేయాలి, చట్టం చేయాలి, కోసం చట్టం చేయాలి. క్రీస్తునందు ప్రియమైన క్రైస్తవ సోదరులారా మరియు కర్నూలు నియోజకవర్గ ప్రజలారా, మీకు అందరికీ నమస్కారం, వందనాలు. మేము చూస్తుంటే ఈ ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ని గత వారం రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు. ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్లో ప్రార్థనలు నిర్వహించుకుంటామని చెప్పి కల్వరి టెంపుల్కి చెందిన సతీష్ కుమార్ పాస్టర్ గారు అక్కడ పర్మనెంట్ నిర్మాణం చేయడానికి వాళ్ళు తెరలేపి రాత్రికి రాత్రి జేసీబీలతో భారీ నిర్మాణాలు చేపట్టి ఆ స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో దిగినప్పుడు మేము వెళ్ళి ప్రొటెస్ట్ చేసి దాన్ని ఆపడం జరిగింది. చూస్తే వారం రోజులైంది, పెట్టిన కంప్లైంట్ మీద ఇంతవరకు ఏ పార్టీ చర్యలు తీసుకోనలేదు. కాబట్టి మేము నిన్న 18వ తారీఖున క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న 18వ తారీఖున మరి ఒక కంప్లైంట్ పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. వారు దాని మీద మరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి మేము ఈ కర్నూలు చెందిన క్రైస్తవ సమాజానికి చెప్పేది ఏమంటే, క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ జేఏసీ మీకు అండగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుల ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు మాతో పాటు కలిసి వచ్చి ఈ వర్షంలో కూడా మేము మన ఆస్తులు పరిరక్షించాలనే విధంగా మేము పోరాటం చేస్తుండగా ఈ పోరాటము ఒక్కరితో మొదలవుతూ ఉంది. ఈ పోరాటము లక్షల మందికి చేరి దేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల ఆస్తులన్నిటికీ రక్షణ కల్పించాలనే దిశగా అందరం కలిసి మేము పోరాటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఆ స్థలాన్ని ఇచ్చారనే ఇప్పుడు మన గౌరవనీయులు ఆర్ఆర్బీ సజీవరాజు గారు కూడా వారైతే ఎస్టీబీసీ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి వారైతే కర్నూలు సమాజం మొత్తము క్రైస్తవ ఆస్తులు కబ్జా అవుతున్నాయి, ఎస్టీబీసీ కాలేజ్ కబ్జా అవుతుంది అన్నా కూడా వారం రోజుల నుంచి నోరు మెదటం లేదు. కాబట్టి గౌరవనీయులైన ఆర్ఆర్బీ సజీవరాజు గారు, ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు తక్షణమే కర్నూలు సమాజానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సిందిగా వారిని కోరుతూ, అదేవిధంగా అయ్యా కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు, మీరు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు, మీరు అనేక చర్చిలు కట్టారు, మీరు ఏదైనా స్థలం తీసుకొని సేవ చేయాలంటే మీ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. అటువంటిది 125 సంవత్సరాల చరిత్ర కలిగిన మన క్రైస్తవ మిషనరీలు మనకి ఇచ్చిపోయినటువంటి ఈ ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండే దొరికిందా మీకు కబ్జా చేయడానికి అని నేను అడుగుతా ఉన్నాను. నిన్నటి దినం మేము పోలీసు వారికి 3 అంశాల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మొదటిది కల్వరి సతీష్ కుమార్ గారిపై, ఆర్ఆర్బీ సత్యరాజు గారిపై, వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. రెండవది ఆ ట్రెస్పాస్ చేసి ఆ స్థలంలోకి జేసీబీలు, ట్రాక్టర్లు, ఇనుప చువ్వలు, కంకర మెటీరియల్ తీసుకొని వచ్చారు. ఆ మెటీరియల్ అంతా సీజ్ చేసి కోర్టు వారికి స్వాధీనం పరచాలి. మూడవ విషయము, ఆ కోర్టు కాలేజ్ గ్రౌండ్ ఎస్టీబీసీ కాలేజ్ స్థలాన్ని గుంతలు తీసి 3/3 పెద్ద 15 గుంతలు తీసి అక్కడ ఉన్నటువంటి గోడను కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని పునర్నిర్మించడానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారిని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ జేఏసీ తరఫున మేమందరికీ మీకు తెలియజేస్తూ కర్నూలులో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరికీ చెప్తా ఉన్నాము, మన ఆస్తులను కాపాడుకునేది మన బాధ్యత. దయచేసి మీకు అందరికీ చేతులెత్తి మొక్కుతా ఉన్నాము, మీరందరూ కలిసి రండి, మన ఆస్తుల్ని మనం కాపాడుకుందాం.